unable to meet Jesus in heart. దీనికి అర్థం ఏంటంటే మన హృదయంలో యేసయ్యను మనం కలుసుకోలేకపోతున్నామనండి. So when we see Revelation chapter 3 verse 20, మరి మనం ఎప్పుడైతే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తా ఉన్నామో, Jesus say, I am standing on door. యేసయ్య చెప్తా ఉన్నాడు, నేను ద్వారం దగ్గర నిలబడ్డానని. I am standing on door and I am knocking the door. మీ ద్వారం దగ్గర నేను నిలబడి ఆ ద్వారాన్ని తట్టుతూ ఉన్నాను అంటున్నాడు. If anyone hear my voice, ఎవరైనా నా స్వరాన్ని విన్నట్లయితే, if open the door, ఒకవేళ వారు ద్వారాన్ని తెరిచినట్లయితే, I will enter in them. నేను ఆ గృహంలో ప్రవేశిస్తాను అని I చెప్తా will ఉన్నాడు. eat with them. నేను వాళ్ళతో కలిసి ఆహారాన్ని భుజిస్తాను అని చెప్తా I ఉన్నాడు. will be together with them. నేను వాళ్ళతో కలిసి ఉంటానని చెప్తా ఉన్నాడు. People who listen the voice of Jesus, ఎవరైతే ప్రజలు యేసయ్య స్వరాన్ని వింటా ఉన్నారో, if they know how to open their heart, ఒకవేళ ప్రజలకి వాళ్ళ హృదయం ఎలా తెరవాలి అన్న విషయం తెలిసినట్లయితే, if they know how to accept the word of God in their heart, వాళ్ళ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఎలా అంగీకరించాలో తెలుసుకున్నట్లయితే, by the word of God their heart can be free from sin. దేవుని వాక్యం ద్వారా వారి హృదయంలో ఉన్న పాపం నుంచి స్వతంత్రాన్ని పొందుకోవచ్చండి. So when we see in the Bible there is a rich man and poor Lazarus. బైబిల్లో మనం చూసినట్లయితే ధనవంతుడు ఉన్నాడు, అలాగే పేదవాడైన లాజరు కూడా ఉన్నాడు. So rich man, he was living very good life in the world. మరి ధనవంతుడు ఈ లోకంలో ఎంతో మంచి జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. He has a best clothes. ఆయనకు మంచి వస్త్రాలు ఉన్నాయి. He has a best food. ఆయనకు మంచి ఆహారం ఉంది. He has a best everything in the world. ఈ లోకంలో కావాల్సినవన్నీ కూడా మంచివి ఆయన దగ్గర ఉన్నాయి. Everyone they want best in the world. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా శ్రేష్టమైనవి He కావాలనుకుంటారు. receive everything. అన్ని పొందుకున్న తర్వాత But one day he also has to die. ఆయన ఒక రోజు మరణించాల్సిన పరిస్థితి కూడా ఉందండి. So one day all of a sudden he died. ఒక రోజు అకస్మాత్తుగా ఆయన మరణించాడు. When he died, he found himself in hell. ఆయన ఎప్పుడైతే మరణించాడో ఆయన తను నరకంలో ఉన్నాడన్న విషయాన్ని కనుగొన్నాడు. So when he was in the hell, ఎప్పుడైతే ఆయన నరకంలో ఉన్నాడో, he was praying to Father Abraham. ఆయన తండ్రి అయిన అబ్రహాముకు ప్రార్థిస్తా ఉన్నాడు. Oh Father Abraham, please help me to give me drop of water. తండ్రి అబ్రహామా, దయచేసి ఒక చుక్క నీటిని నాకు ఇవ్వు. So Father Abraham said, no, we cannot go to you. అబ్రహాం చెప్తా ఉన్నాడు, లేదు నేను నీ దగ్గరికి రాలేను అని. In that time what he prayed to Father Abraham? ఆ సమయంలో మరి ఆ ధనవంతుడు తండ్రి అబ్రహాంకి ఏమని ప్రార్థించాడు? Father Abraham, I pray to you. తండ్రి అబ్రహామా, నేను నీకు ప్రార్థిస్తా ఉన్నాను. Please send Lazarus to my house. దయచేసి లాజర్ని మా ఇంటికి పంపించు. I have 5 brothers. నాకు 5 సహోదరులు ఉన్నారు. They are enjoying their life in the world now. ఈ లోకంలో వాళ్ళు జీవితాన్ని ఆనందిస్తా ఉన్నారు. They have good clothes, they have good food. వాళ్ళకి మంచి వస్త్రాలు ఉన్నాయి, ఆహారం ఉంది. But if they die like me tomorrow, then they also will come to the hell with me. ఒకవేళ వాళ్ళు రేపు చనిపోయినట్లయితే నేను నరకంలో ఉన్నట్టుగా వాళ్ళు కూడా నరకానికే వస్తారు. I don't want to see my brethren in hell. నా సహోదరుల్ని నరకంలో చూడడం నాకు ఇష్టం లేదు. I don't want my brother to come to the hell. Hell is so painful. మరి నా సహోదరులు నరకానికి రావడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నరకం ఎంతో నొప్పిని కలిగించేదిగా ఉంది. So please send Lazarus to my house. దయచేసి లాజర్ని నా ఇంటికి పంపించు. So he can testify about hell and heaven. మరి ఆయన నా ఇంటికి వెళ్ళడం ద్వారా నరకం ఏంటి, పరలోకం ఏంటి అని సాక్ష్యాన్ని చెప్పగలుగుతాడు. Let him teach my brethren they shouldn't come to hell. దయచేసి నా సహోదరులకు వాళ్ళని ఆయన నేర్పిస్తాడు ఈ నరకం పరలోకం గురించి. But what Father Abraham say? కానీ తండ్రి అయిన అబ్రహాం ఏమని చెప్తున్నాడండి? They have the book of Moshe and the book of prophets. మరి వారి దగ్గర మోషేకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, అలాగే ప్రవక్త పుస్తకం కూడా ఉంది. వాళ్ళని కనుగొననివ్వండి. So what Father Abraham say? ఇప్పుడు తండ్రి అయిన అబ్రహాం ఏమని చెప్పాడండి? If they listen from the book of Moses and the book of prophets, ఒకవేళ వాళ్ళు ప్రవక్తల పుస్తకాల నుంచి, మోషే పుస్తకాల నుంచి విన్నట్లయితే, in the law of book of law and the book of Moshe, మరి మోషే యొక్క పుస్తకాల్లో అలాగే ప్రవక్తల యొక్క పుస్తకాలలో there is a way people can be free from sin and they can go to heaven. Such a way is there. మరి ఆ పుస్తకాల్లో ప్రజలు పాపం నుంచి స్వతంత్రం పొందుకుని పరలోకానికి వెళ్ళగలిగిన మార్గం అనేది రాయబడి ఉంది. So Father Abraham taught him to that thing. ఈ విధంగా అబ్రహాం గారు వారికి నేర్పిస్తా ఉన్నారు. That time what that rich man says, మరి ఆ సమయంలో ధనవంతుడు ఏమని చెప్పాడంటే, no, they will not listen the word of God. వాళ్ళు వాక్యాన్ని వినరు. If someone raise from the dead and go, then they will listen. ఒకవేళ వాళ్ళు మరణించిన వాళ్ళ నుంచి ఎవరైనా లేచి వెళ్ళి చెప్పినట్లయితే అప్పుడు వింటారేమో. So all the time how is human mind? ప్రతిసారి మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, we want to see some miracle.
కొన్నిసార్లు మనం అద్భుతాలను We చూడాలనుకుంటాం. want to see something, dhoom and dhoom dham something. కొన్నిసార్లు మనం ధూమ్ ధామ్ ఇలాంటి అద్భుతాలను మనం చూడాలనుకుంటాం. But God wants to teach us from the Bible. కానీ దేవుడు బైబిల్లో నుంచి మనకి God నేర్పించాలనుకుంటున్నాడు. wants to teach us from the Bible how we can go to heaven. దేవుడు మనకి బైబిల్లో నుంచి నేర్పించాలనుకుంటున్నాడు ఎలా మనం పరలోకానికి వెళ్ళగలము అనేది. So if we have sin, we cannot go to heaven. ఒకవేళ మనలో పాపం ఉన్నట్లయితే మనం పరలోకానికి వెళ్ళలేము.